అందరూ వీడికి వచ్చారు, సంతోషం. పిల్లలైన వాళ్ళు వచ్చారు, ఇంకా సంతోషం. ప్రేమికులు వచ్చారు, చాలా సంతోషం. కానీ వాళ్ళకి పెళ్లి చేసే సందర్భంలో ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు మీరు నేను మన ఏ జెండాలు ఏ బ్యానర్లతో వాళ్ళకు పని లేదు. ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించినప్పుడు ఎక్కడో ఒక చోట హాయిగా పెళ్లి చేసుకుంటారు. పిలిస్తే పోయి భోంచేసి అభినందించి వస్తాం, అవకాశం ఉంటే మాట్లాడతాం, లేకపోతే ఆడికి ధన్యవాదాలు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యలా వేరువేరు కులాల వాళ్ళు ఇష్టపడడం, కొంతకాలం కలిసి జీవించడం, ఆ తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి దిక్కుమాలిన చట్టాలు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారట, ఎవరికైనా అభ్యంతరం ఉందా అని ఇద్దరు ఫోటోలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంటించి నెల రోజులు పబ్లిసిటీ పెట్టి ఆ తర్వాతనే పెళ్లి చేస్తా అని చట్టాలు చెప్తున్నాయి. అలా కాకుండా ఆయా మత పద్ధతుల్లో జరిగే పెళ్ళిళ్ళు మాత్రం క్షణాల్లో ఆడికి వెళ్ళగానే వాళ్ళకి ముహూర్తంతో, వారము, నక్షత్రంతో, తిథితో ఏం సంబంధం లేకుండా పెయిడ్ ఆర్టిస్టులు రెడీగా ఉంటున్నారు. మంత్రాలు చదవడమో, ప్రార్థన చేయడమో, నమాజ్ చేయడమో, మత మార్పిడి చేయడమో, క్షణాల్లో పెళ్ళి అయిపోతుంది. వాళ్ళ చేతిలో మతం మా పెద్దలు సంతకం పెట్టి ఆర్టిఫిషియల్గా ముత్తైదులు కూడా వచ్చి అక్షంతలు చల్లుతున్నారు. అన్నిటికీ అక్షంతలకింత, కెమెరామెన్కింత, పూజారికింత, టైంకింత, సర్టిఫికేట్కింత, మొత్తం ఒక 20,000 వాళ్ళ పెళ్ళి అయిపోతాను. అసలు దానికి ఆల్టర్నేటివ్ మనం సంపాదించలేమా? పెళ్ళి ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకోకుండా వాళ్ళిద్దరు మేజర్ అయ్యి ఉండి గతంలో వాళ్ళకు పెళ్ళిళ్ళు లేకుండా, నేర ప్రవృత్తి కాకుండా దే ఆర్ ఎలిజిబుల్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేటువంటి ఒక వేదికని మనం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాము? నా దగ్గరకు వచ్చే చాలా జంటలు 213 పెళ్ళిళ్ళు పూర్తి చేశాను. ఇప్పుడు జంట నా ఎంబడి వచ్చింది. పెళ్ళి చేస్తేనేమో అమ్మాయి తరపున వాళ్ళు ముస్లింలు చంపుతా అంటారు, అబ్బాయి తరపున ఎస్టీ లంబాడి వాళ్ళేమో ఆడికి ఏమైనా అయితే బిడ్డ నిన్ను ఉరిదీస్తామని ఒకడు అంటున్నాడు. ఇద్దరు చంపేటోళ్ళు ఇద్దరు వాళ్ళ ముక్కు మూతి నాకు తెలియదు. ఎవరో మీలాంటి వాళ్ళు ఎవరు చిట్టి ఇస్తే వచ్చిరేదో సంఘం పెద్దది, చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, పాపులర్ పర్సన్ అని దగ్గర పంపిరు. ఇట్లా వేదిక మీద ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు వేరే జంట వస్తారు. దానికి సొల్యూషన్ ఏంటి? 75 ఏళ్ళ రాజ్యాంగం అమలు దినమైనా, 80 ఏళ్ళ స్వాతంత్రమైన, ఇంకా కులము విడిచి, మతము విడిచి, సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలు విడిచి స్వేచ్ఛగా పెళ్లి చేసుకోలేని ఒక దౌర్భాగ్య దేశంలో జీవిస్తున్నాం. కాబట్టి ఒక ఓపెన్ డయాస్ రావాలని కోరుతూ మీ అందరితో కలిసి నేను మీ తమ్ముడిగా, సోదరుడిగా ఉంటానని నాకు అండగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.